మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రం దేవరా పార్ట్ 1. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటనకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఎన్టీఆర్ స్టామినాతో దుమ్మురేపే కలెక్షన్స్ రాబట్టింది. అన్ని భాషల్లో సూపర్ హిట్గా నిలిచి పాన్ ఇండియా స్థాయిలో మరొకసారి సత్తా చాటాడు ఎన్టీఆర్. ఇక ఈ చిత్రం బాలీవుడ్లో కూడా 80 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. త్రిబుల్ ఆర్ తర్వాత చేసిన మొదటి చిత్రంతోనే పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ కొట్టాడు ఎన్టీఆర్. ఇక ఈ సినిమాకి సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే దేవరా 2 స్టార్ట్ కాబోతున్నట్టుగా సమాచారం. జనవరి నుండి ఈ చిత్రం పనులు స్టార్ట్ అవుతాయట. దేవరా సినిమా తర్వాత ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ షూటింగ్ పార్ట్ జనవరికి కంప్లీట్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఫిబ్రవరి నుండి ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ పాల్గొంటాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ షూటింగ్ పార్ట్ ఆగస్టు వరకు ఉంటుందని సమాచారం. ఈలోపు డైరెక్టర్ కొరటాల శివ స్క్రిప్ట్ పనులతో పాటు నటీనటులను ఎంపిక చేసుకోవడం, అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేస్తారని సమాచారం. దేవరా పార్ట్ 1కి భారీ స్థాయిలో సెట్టింగ్స్ వేశారు. ఇప్పుడు దేవరా 2కి అంతకు మించి సెట్టింగ్స్ వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా సముద్రపు బ్యాక్ డ్రాప్ సినిమా కాబట్టి విజువల్స్కి ఎక్కువ సమయం కావాలి. కాబట్టి ప్రీ ప్రొడక్షన్లోనే అన్ని పనులను ముందే చేసుకోవాలని కొరటాల శివ భావిస్తున్నాడట. ఇక పార్ట్ 1లో చూపించని యతి, దయా పాత్రల కోసం భారీ స్టార్స్ని రంగంలోకి దించబోతున్నట్టుగా తెలుస్తుంది. హిందీ నుండి కాస్టింగ్ తీసుకోబోతున్నారట. ఈ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ని తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. దేవరా 2లో ఎన్టీఆర్, బాబీ డియోల్ మధ్య వచ్చే సన్నివేశాలు మరో స్థాయిలో ఉంటాయని సమాచారం. రెండవ భాగం కోసం మరింత స్ట్రాంగ్గా కథను రాసుకుంటున్నాడట. భారీ ఎలివేషన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. పార్ట్ 1లో కథ విషయంలో కొరటాల శివకు కొన్ని విమర్శలు వచ్చాయి. దాన్ని పార్ట్ 2లో అధిగమిస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు ప్రతి ఆడియన్స్కి విపరీతంగా నచ్చేలా కథను రెడీ చేస్తున్నాడట. గతంలో కూడా కొరటాల శివ జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ దేవరా 2 పనులు స్టార్ట్ చేస్తామని తెలిపాడు. దాని ప్రకారమే ఎన్టీఆర్ తన 2 సినిమాలను కంప్లీట్ చేసేలోపు దేవరా సీక్వెల్కి కావాల్సిన పనులు కంప్లీట్ చేసి షూటింగ్కి సిద్ధంగా ఉండేలా కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి ఎన్టీఆర్ దేవరా 2 షూటింగ్లో పాల్గొనే ఛాన్స్ ఉంది. ఇక వేగంగా పూర్తి చేసి 2026 దసరా నాటికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది దసరాకు దేవరా పార్ట్ 1తో వచ్చి అద్భుతమైన కలెక్షన్స్ని సాధించింది. అలాగే దేవరా 2ని కూడా 2026 దసరాకి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కొత్త ఏడాదిలో దేవరా 2కు సంబంధించిన అప్డేట్ రాబోతుంది. మరి దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. దేవరా సినిమాతో అనేక రికార్డులను నెలకొల్పాడు ఎన్టీఆర్. తెలుగు హీరోలో ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత సోలో హీరోగా 500 కోట్ల క్లబ్లో జాయిన్ అయిన హీరోగా నిలిచాడు. నెగిటివ్ టాక్తోనే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తే ఇక దేవరా 2కి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసే సత్తా ఎన్టీఆర్కి ఉంది. ఇక దేవరా టీం కూడా ఇదే రేంజ్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దేవరాతో 500 కోట్లు కొల్లగొట్టిన ఎన్టీఆర్ దేవరా 2తో 1000 కోట్ల క్లబ్పై కన్నేశాడు. దేవరా 2 అప్డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి కొత్త ఏడాదిలో దేవరా 2 మీద ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి.